నమస్తే మాస్టర్స్. గుడ్ మార్నింగ్. అంతరంగ దైవ ప్రార్థన. ప్రియాతి ప్రియమైన, నా ప్రాణానికి ఆధారమైన ఓ నా దైవమా, నాకు అందించబడినటువంటి నా ఈ అద్భుత జీవితం మొత్తం నీ దివ్య ప్రేమతో, కరుణతో ఆశీర్వదించబడుగాక. నా జీవితం మొత్తాన్ని నీ దివ్య కదలికలతో, నీ దివ్య స్పృహతో నింపివేయు ఏకకాలంలో సర్వత్రా అన్ని తలాలలో అన్ని స్థితులలో శాశ్వతంగా అనంతంగా కొనసాగుతున్న నా జీవితాన్ని ఏకతాళంలో నిలిపి ఉంచు తండ్రి. నేను చేరుకోవాలి అని తపిస్తున్నటువంటి గమ్యం ఏదైతే ఉందో అది నా శరీరం యొక్క గమ్యం కాదు, నా స్వయం యొక్క, ఆ ఆత్మ యొక్క, నా కాంతి స్వరూపం యొక్క గమ్యం. ఆ గమ్యాన్ని నాకు అందించు నా సుస్వరూపమా. తదాస్తు, తదాస్తు, తదాస్తు. దైవాన్ని దర్శించండి చాప్టర్ స్టడీ చేస్తున్నాను మాస్టర్స్. పేజ్ నెంబర్ 57. దేవుడు ఎలా ఉంటాడో చూడాలనుకుంటున్నారా? ఓ అద్దం ముందుకు వెళ్ళి నిలబడి చూడండి. మీకు ఎదురుగా కనిపిస్తున్నది సాక్షాత్తు దైవమే. దైవం భూతలానికి ఆవల విశ్వాంతరాలంలో ఏ మూలల్లోనో ఉంటారనే బోధన యుగాల పర్యంతం కొనసాగింది. అదే నిజమని మీరు ఎందరో ఆ మాటలను విశ్వసిస్తున్నారు. కానీ సమస్త జీవాధారమైన దైవం మీకు బాహ్యంలో ఎప్పుడూ లేడు. మీరే ఆ దైవం. ఓ మహాద్భుతమైన భావస్రవంతే ఆ దైవం. నిశ్శబ్దంలో, నిత్య జాగృతిలో, మీ అంతరంలోనే ఆ మహాప్రజ్ఞ స్థితమై ఉంది. ఓ కాల వ్యవధిలో జీవించి వృద్ధాప్యం దాకా ఎదిగి ఆ తరువాత మరణించడానికే మీరు జన్మిస్తున్నారని మీకు బోధింపబడింది. ఆ మాటలను మీరు విశ్వసించారు కనుక అదే మీ జీవిత వాస్తవంగా ఈ తలం మీద సంభవిస్తోంది. కానీ మీరు శాశ్వతులే అని, అనంత నిత్య జీవనసారం మీరే అని, కొన్ని కోట్ల సంవత్సరాల నుండి మీరు సజీవులే అని మీ ప్రియ దైవం సంకల్పానుసారం ఆయనే స్వయంగా తన్ను తానే కాంతి ప్రజ్వలనంగా పరివర్తించుకుని ఆ కాంతి శరీరంతో మీరే అయి కొనసాగుతున్నాడని బోధించి ఈ ప్రజ్ఞను మీలో నెలకొల్పడానికి దోహదం చేయడం కోసం నేను ఇక్కడున్నాను. ఆ దివ్య మానసంలోని విభిన్న విశృంఖల శాశ్వతాంశాలే మీరు అందరూ. దేవుడు అంటే ఒక్క గొప్ప వ్యక్తి స్వరూపమే అని, ఆ దేవుడు తన స్వహస్తాలతో విశ్వాకాశాన్ని, ఈ భూమిని కూడా సృష్టించాడని, మానవుల్ని సృష్టించింది ఆయనే అని మీకు బోధింపబడుతోంది. కానీ ఆ మహా సృష్టికర్తలు, జీవ నిర్మాణకర్తలు
స్వయంగా ఆ దివ్య ప్రజ్ఞను, తెలివితేటలను, యథేచ్ఛ స్వాతంత్రాన్ని స్వంతం చేసుకున్నది మీరే. ప్రభాత సూర్యుణ్ణి, సంధ్యాకాశాన్ని, సృష్టిలోని సమస్త సుందర సంభవాలను సృష్టించింది స్వయంగా మీరే. స్వయంగా సంకల్పించి సృజించే స్వరూపాల అద్భుత విన్యాసాలను విలాసంగా వీక్షించి అనుభవించే నిమిత్తంతో ఈ భూమి మీద సర్వోత్కృష్ట జీవి అయిన మానవుణ్ణి సృష్టించింది కూడా మీరే. అనంతాకాశంలో జాజ్వల్య కాంతి స్వరూపంతో శాశ్వతులై ప్రకాశిస్తున్న మహా సృష్టికర్తలు అయిన స్వయంగా మీరే. ప్రియ సోదరుల్లారా, మీలో ప్రతి ఒక్కరూ మీ మీ అసంఖ్యాక భ్రమల సముదాయాలతో, వేలాది సంవత్సరాల జీవనంతో స్వయంగా నిర్మించుకున్న అవగాహన స్వరూపాలే. మీరు కేవలం మానవ మాతృలు మాత్రమే కాదు, మానవ పరిధుల కంటే ఎంతో ఎంతో విస్తృతులు మీరు. మీరే దైవం. ఎప్పుడూ మీరు దైవాలే, ఎప్పటికీ మీరు దైవాలే. శాశ్వత బ్రహ్మ పదాన్ని విస్మరించి చేజార్చుకుని మళ్ళీ ఆ అనంత సృష్టికర్తలు మీరే అన్న ప్రజ్ఞను పునఃప్రాప్తించుకోవడం కోసమే జన్మ పరంపరల్లో కొనసాగుతున్నారు. మీరందరూ తన్ను తాను పునఃసృష్టించుకుంటున్న దైవమే. జీవాధారం సృష్టించిన ఏకైక దైవపు ఉనికి, పునఃసృష్టి దివ్య రూపాలే మీరందరూ. జీవితాన్వేషణేచ్ఛతో సాగిస్తున్న ఈ మీ సాహస కృత్యాలలో మీ మహాప్రజ్ఞను భౌతిక ప్రకృతి మాతృకలతో మేళవించుకుని మీరు దివ్య మానవులవుతున్నారు. ఆ దివ్య మానసమే మానవ స్వరూపంతో ప్రకటించబడుతోంది. తన అద్భుత చాతుర్యంతో స్వయంగా సృష్టించుకున్న మానవ రూపంలో సంభ్రమంలో ఉంటున్న దైవమే మానవుడు. మగజాతి, ఆడజాతి, మానవత్వం అనబడే అద్భుతమైన మారువేషాలలో పరిమితుల కబంధ హస్తాల్లో ఇరుక్కుని వినిపిస్తున్న మీరు అందరూ ఆ దైవమే. ఎవరు మీరు? ఈ భూమి మీద ఎందుకున్నారు? ఏమిటి మీ జీవిత మహాశయం? హఠాత్తుగా ఓ సమయపు వీచికలో జన్మించి మళ్ళీ లేకుండా పోవడానికే అనుకుంటున్నారా? అంతేనా? ఇది వరకు మీకు జన్మలే లేవని ఎలా అనుకుంటున్నారు? అయితే ఇప్పటి జన్మ ఎందుకు మీకు? అసలు మీరే ఎందుకు పుట్టాలి? వీద్దామా వద్దా అని సందిగ్ధంలో గాలి వీచినట్లు భూతలం మీద కొన్ని వేల సార్లు మీ జీవస్మరణాలు సంభవించాయి. అన్ని రూపాలతోనూ, అన్ని వర్ణాలలోనూ, అన్ని జాతులలోనూ, అన్ని మతాలలోనూ మీరు జీవించారు. యుద్ధాలలో విజేతగా, పరాజితుడిగా కూడా అయ్యారు. జన్మాంతరాల్లో రాజుగా, సేవకుడిగా కూడా అయ్యారు. నావికుడిగా,
నౌకాధిపతిగా కూడా అయ్యారు. మానవ చరిత్రలో అన్ని పాత్రల్ని మీరు పోషించారు. అవన్నీ ఎందుకోసం? ఎందుకంటే అన్ని అనుభూతుల్ని అనుభవించడానికే. వివేకాన్ని, ప్రజ్ఞను సంతరించుకోవడానికే. అత్యంత నిగూఢము, పరమ రహస్యము అయిన మిమ్మల్ని మీరు తెలుసుకోవడానికే. ఎక్కడి నుంచి వచ్చారనుకుంటున్నారు ఇక్కడికి మీరు? ఏకకణ దశ నుంచి ఎదిగి తయారైన నికృష్ణ జీవ పదార్థపు ముద్ద మాత్రమే అనుకుంటున్నారా? అయితే మీ కళ్ళ వెనుకే ఉండి అన్నిటినీ నిశితంగా గమనిస్తూ ఉన్నది ఎవరంటారు? మీకో ప్రత్యేకతను, స్వరూపాన్ని, వ్యక్తిత్వాన్ని, ఉత్సాహాన్ని, ప్రేమించే సామర్థ్యాన్ని, కలుపుకోలుదనానికి ఆశలను, స్వప్నాలను, అద్భుత సృజనాత్మకతను అందిస్తున్న శక్తిసారం ఏమిటంటారు? మీకు ఇన్ని తెలివితేటలు, జ్ఞానము ఎక్కడి నుంచి వచ్చాయనుకుంటున్నారు? మీ బాల్యం నుంచి అవి కనిపిస్తూనే ఉన్నాయి కదా. ఇప్పటి ఈ మీ ప్రజ్ఞా కౌశలం అంతా అనంత శాశ్వతత్వంతో పోలిస్తే ఒక్క శ్వాస మాత్రమే అయినా ఈ ఒక్క జన్మలోనూ ఈ ఒక్క జన్మలోనే మీకు సిద్ధించిందని అనుకుంటున్నారా? థ్యాంక్ యూ మాస్టర్స్. మాస్టర్స్ చెప్పండి పద్మ గారు. మీకు అర్థమైంది చెప్పండి మాస్టర్స్. ఫస్ట్ దైవాన్ని చూడాలనుకుంటున్నారా? చూడాలనుకుంటే మీరు వెళ్ళి అద్దం ముందు నిలబడండి అన్నారు. అంటే అద్దంలో చూసుకుంటే మనకు మనమే కనిపిస్తాం కదా, అంటే మీరే దైవము అని చెప్తున్నారు అక్కడ. అసలు మళ్ళీ భూమి మీదకి ఎందుకు వచ్చారు? ఏ అన్ని చూసి తెలుసుకుని వెళ్ళిపోవటానికా మీరు వచ్చింది అని కాదు. మీరు వస్తున్నారు, ఎన్నో అనుభవాలు పొందటానికి వస్తున్నారు. అనుభవాలు అనుభూతులై పంచుకుని వెళ్తున్నారు. కానీ జ్ఞానాన్ని తెలుసుకోవాలి. జ్ఞానాన్ని తెలుసుకోవాలి, మీరే దైవమని తెలుసుకోవాలి. అందుకు మీరు వస్తున్నారు. మీరు ఉట్టి మాంసపు ముద్దగా ఉండి మనిషిగా జన్మించాను అనుకుంటున్నారా? అది కాదు. సాక్షాత్తు భగవత్ స్వరూపమే మీరు. ఆ జ్ఞానాన్ని పొందండి అని చెప్తున్నారు మాస్టర్ అని నాకు అర్థమైంది మేడం. మాస్టర్స్ మిగతా వాళ్ళు చెప్పండి. థ్యాంక్ యూ మేడం. గుడ్ ఈవినింగ్ మేడం. చెప్పండి మేడం. అంటే ఇది సమస్త జీవాధారమైన దైవం మీకు బాహ్యంలో ఎక్కడా లేడు, మీరే ఆ దైవం అంటున్నారు మేడం రామ్తా గారు. ఒక మహా అద్భుతమైన భావస్రవంతే ఆ దైవం అంటున్నారు. హలో మేడం చెప్పండి మేడం. మన అంతరంలోనే ఆ ప్రజ్ఞ స్థితమై ఉంది అంటున్నారు మేడం.
ఆ, అంటే ఇట్లా వృద్ధాప్యం దాకా ఎదిగి ఆ తర్వాత మరణిస్తారు, అందుకే అంటే ఇట్లా బోధింపబడింది కదా మేడం. అవును. ఆ మాటలే విశ్వసిస్తూ ఇదే జరుగుతుందని ఇప్పటి వరకు అనుకున్నారు కదా. ఇప్పుడు మనం ఈ జ్ఞానంలో వచ్చాక మనకు అర్థమైంది ఏంది అనేది. ఉమ్. అంటే అట్లా అనుకున్నారు కాబట్టి అదే విశ్వసించారు, అదే జీవిత వాస్తవంగా మారిపోయింది అని చెప్పారు మేడం. అయితే కాంతి శరీరం మీరే అయి కొనసాగుతున్నప్పుడు ప్రజ్ఞ మనలోనే నింపుతుంది అని, నింపడానికే నేను ఇక్కడ ఉన్నాను, మీరందరూ శాశ్వతలే అని చెప్తున్నారు మేడం. ఇది నాకు అర్థమైంది. మాస్టర్స్ ఇంకెవరైనా చెప్తారు? థ్యాంక్ యూ మేడం. దైవం తను ఎంతో సంతోషంతో ఆ ప్రియదైవం తన సంకల్పించింది, తన నుండి కాంతిని ప్రజ్వలింపజేసి ఆ కాంతి పుంజాలుగా మనం ఆయన నుంచి వెడలిన కాంతి పుంజాలం, కాంతి శరీరాలం మనమే. అంటే దైవం ఎటువంటి వాడో అటువంటి లక్షణాలు కలిగి ఆయన కాంతినే మనం తెచ్చుకున్నాం, ఆయనే మనం సృష్టించుకున్నాడు, తన నుంచి బయటికి వెడలింపజేశాడు. అంటే తానే బయటకు వచ్చాడు, కాంతి స్వరూపంగా కాంతి శరీరంగా తానే బయటికి వచ్చాడు. అంటే తనని విడగొట్టుకున్నాడు, కాంతి పుంజాలుగా విడగొట్టుకున్నాడు, దానికి ఒక శరీరాన్ని ఆపాదించాడు. ఆయన యొక్క లక్షణాలన్నీ కూడా మనకు అందించాడు, ఆ దివ్య లక్షణాలన్నీ మనకిచ్చాడు. ఇచ్చి మన ద్వారా తన ఆనందాన్ని పొందాలనుకున్నాడు, మన ద్వారా తన అనుభూతిని పొందాలనుకున్నాడు. అందుకని ఆ లక్షణాలన్నీ మనకిచ్చి మీరు అనుభూతి చెంది మీరు ఏ ఆనందాలు పొందుతున్నారో ఆ అనుభవాలను తీసుకొచ్చి నాకు చెప్పమని అడుగుతాడు భగవంతుడు. ఆ విధంగా మనం తయారైన వాళ్ళం, అంటే ఆయన తయారు చేసుకున్న కాంతి శరీరాలం మనం. కానీ ఈ జన్మ పరంపరలో ముందుకెళ్లే కొద్దీ మనం మర్చిపోయాం, మన యొక్క దివ్యత్వాన్ని మరిచాం. కానీ అంతకుముందు మనమే ఆయన యొక్క ప్రజ్ఞ ద్వారా, ఆయన నుంచి పొందిన ప్రజ్ఞ ద్వారా మనం ఎన్నో సృష్టిలు చేశాం. ప్రభాత సూర్యుడిని, సంధ్యాకాశాల్ని సమస్తం మనమే సృష్టించాం. కానీ మనం సృష్టించామన్న సంగతి మర్చిపోయాం. అయితే తిరిగి దాన్ని మనకి రామ్తా గారు గుర్తు చేసి మీరు సామాన్యులు కాదు, దివ్యమైన శరీరధారులు, కాంతి పుంజాలు, మీరు తిరిగి మీరు మరణించడానికి రాలేదు, తెలియక ఎన్నో జన్మల్లో మీరు జన్మలు గడుపుకుంటూ వస్తున్నారు, ఆ జన్మల్లో అనుభవాలు తీసుకుంటూ వస్తున్నారు, తీసుకుని మీ ప్రజ్ఞను పెంచుకుంటూ వస్తున్నారు. ఆ విధంగా మీరు ప్రజ్ఞావంతులే, మీరు దైవాలే. ఈ శాశ్వత ఈ బ్రహ్మ పదాన్ని విస్మరించి మీరు చేజార్చుకుని ఈ అనంత సృష్టికర్తలు మీరే అన్న ప్రజ్ఞను పునఃప్రాప్తించుకోవడం కోసమే జన్మ పరంపరను నడుపుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు మీరు దైవంగా మిమ్మల్ని మీరు నిలబెట్టుకొని మీ శాశ్వతత్వాన్ని తెలుసుకొని మీరు దివ్యంగా ముందుకు సాగుతారు. అనంతంగా మరణం అనేదే లేకుండా, ఇప్పటివరకు మీకు మరణం ఉందని నమ్మారు, ఇక నుంచి ఆ మరణమే లేదు, నేను శాశ్వతుణ్ణి, నేను దైవం యొక్క కాంతి పుంజాన్ని, నాకు మరణం ఎలా ఉంటది, నాకు మరణం అనేదే ఉండదు, నేను శాశ్వతాన్ని అని అర్థం చేసుకొని ప్రతి ఒక్క విషయాన్ని కూడా దివ్యత్వంగా చూస్తూ, దివ్యత్వంగా భావిస్తూ, ఈ భావన ప్రత్యేకంగా ఈ కాంతి పుంజాలమైన మనం మాత్రమే పొందగలుగుతాం ఈ భావనని. ఆ భావనతోనే ఇప్పటి వరకు అన్నిటినీ సృష్టించుకుంటూ వచ్చి ఈ మానవతలంలోకి వచ్చి ఈ అనుభూతులు కూడా, ఈ యొక్క మానవుడి అనుభూతులు కూడా ఎలా ఉంటాయో అవి కూడా తండ్రికి అందించాలనే
ఉద్దేశంతోనే మనం ఈ రూపాన్ని ధరించాం. కానీ మనం ఎప్పటికీ శాశ్వతమే, ఎప్పటికీ కాంతి పుంజాలమే. ఆ విషయాన్ని ఎప్పటికీ మర్చిపోవాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కదాన్ని దివ్యత్వంగా చూస్తూ మనం ఆ దైవం యొక్క ప్రజ్ఞతోనే వాటిని అనుభూతి చెందుతూ శాశ్వతంగా ఈ జీవితాన్ని గడపాలని చెప్పి రామ్తా గారు మన యొక్క గొప్పతనాన్ని, మన యొక్క అందాలను, మన యొక్క సౌందర్యాలను అన్నీ వివరించి చెప్తున్నారు. దీన్ని మనం అందరం ఆకలింపు చేసుకుని అందుకుందాం మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్స్.